హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక స్టోరీ. ఒకనాడు ఒక కోతి అడవిలో గెంతుతూ ఉంటే దాని కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. అది ఊళ్ళోకొచ్చి ఒక మంగలిని ఆశ్రమించింది. మంగలి చక్కగా ముళ్ళు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకొని పారిపోవడం గమనించాడు. ఓ కోతి నా కత్తి అన్నాడు. కోతి వెనక్కి తిరిగి ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ 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 అని వెక్కిరించి పారిపోయింది. కత్తి తీసుకొని కోతి ఊళ్ళో తిరగడం మొదలు పెట్టింది. ఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది. జాలిపడి అతని చేతికి కత్తి అందించి ఆ మనిషి సంతోషంగా మెట్టలు కత్తితో కొట్టుంటే పక్కన పడేసిన మెట్టలను కోతి తీసుకొని ఉడాయించింది. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ 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 అని పాడుతూ తన దారిన వెళ్ళిపోయింది కోతి. దారిన ఒక బెల్లం కాచే ఆ సామి నేల మీద బెల్లం మంచులు వేయడం చూసి ఆ మట్టలు అతనికిచ్చింది. ఆ స్వామి మట్టలు పరుచుకొని బెల్లం మంచులు వాటి మీద పెట్టడం మొదలు పెట్టాడు. అలవాటు ప్రకారం కోతి బెల్లం మంచులు తీసుకొని వెక్కిరిస్తూ పారిపోయింది. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ 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 డామ్, మట్టలు పోయి అంచులు వచ్చే డామ్ డామ్ డామ్. నా బెల్లం మంచులు దొంగ కోతి అని లబోదిబోమంటూ ఆ స్వామి చూస్తూ ఉండిపోయాడు. కొంచెం దూరానికి ఒక పెద్దరాసి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరెలు చేస్తూ కనిపించింది. కోతి ఆమెకు బెల్లం మంచులు ఇచ్చింది. పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలు పెట్టింది. అవి చెయ్యగానే కోతి వండి పెట్టిన బూరెలు తీసుకొని పరిగెత్తింది. ముళ్ళు పోయి కత్తి వచ్చి డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చి డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అంచులు వచ్చి డామ్ డామ్ డామ్, అంచులు పోయి బూరెలు వచ్చి డామ్ డామ్ డామ్. కొంతసేపటికి కోతికి గోవుల కాపర్లు మొదలై ఎదురుపడ్డారు. వాళ్ళకి బూరెలు ఇచ్చింది. వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మైమరిచిపోయారు. కోతి గోవును తోలుకొని వెళ్ళిపోయింది. కోతి మా గోవు ఇచ్చేయి అని చాలా దూరం కాపర్లు తరిమారు. కానీ కోతి వాళ్లకు చిక్కలేదు. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అంచులు వచ్చే డామ్ డామ్ డామ్, అంచులు పోయి బూరెలు వచ్చే డామ్ డామ్ డామ్, బూరెలు పోయి గోవు వచ్చే డామ్ డామ్ డామ్. రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలసిపోయింది. అబ్బా, చాలా కష్టపడ్డాని వాళ్ళ ఒళ్ళంతా పులిసిపోయింది. వేడి నీళ్లు కాచు, స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటాను అని గోవును ఆజ్ఞాపించింది. గోవుకి బాగా కోపం వచ్చింది. సలసలా మరిగించిన నీళ్లను తీసుకొచ్చి కోతి వంటి మీద పోసేసింది. కోతి కుయ్యో మొర్రో అని ఏడుస్తూ తోలు ఊడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందలోకి వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్. థ్యాంక్ యూ.